రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యత. కానీ రానున్న రోజుల్లో ప్రస్తుత పరిస్థితులలో కూడా రాజకీయం అంటే ఒక వ్యాపారంగా మారిపోయింది. ఆ విషయంలోనే ఆవేదనకు లోనయ్యాను. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి, పేద బడుగు బలహీన కార్మిక కర్షక కుటుంబాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని త్యాగం చేసుకొని, నా 2 పిల్లల జీవితాన్ని, నా 1,50,000 ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని ఈ వ్యవస్థలో ఒక మంచి మార్పు తీసుకురావడం కోసం నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీఎస్పీ నుండి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి పంజ కల్పన గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అన్న. మేడం, తమరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మంచి ఒక ఉపాధ్యాయులుగా పేరు ప్రతిష్టలు పొందారు. తిరిగి మీరు ఈ యొక్క రాజకీయంలోకి ఎందుకు అడుగు పెట్టాలనే ఆలోచన తమరికి వచ్చింది? రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యత. కానీ రానున్న రోజుల్లో ప్రస్తుత పరిస్థితులలో కూడా రాజకీయం అంటే ఒక వ్యాపారంగా మారిపోయింది. ఆ విషయంలోనే ఆవేదనకు లోనయ్యాను. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి, పేద బడుగు బలహీన కార్మిక కర్షక కుటుంబాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని త్యాగం చేసుకొని, నా 2 పిల్లల జీవితాన్ని, నా 1,50,000 ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని ఈ వ్యవస్థలో ఒక మంచి మార్పు తీసుకురావడం కోసం నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మీరు గత బీఆర్ఎస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో సాగారు. మరి తిరిగి బీఎస్పీ పార్టీకి ఎందుకు రావాలనే ఆలోచన తమరికి రావడం జరిగింది? బీఆర్ఎస్ పార్టీలో నేను దాదాపు 6 సంవత్సరాలు ప్రత్యక్షంగా చేశాను, పరోక్షంగా 2 సంవత్సరాలు చేశాను. నేను సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీకి. కానీ బీఆర్ఎస్ పార్టీలో నాలాంటి నిజాయితీ పరులకు స్థానం లేదు. నేను ఎంత సేవ చేశాను, మహిళలకు సేవ చేశాను, విద్యార్థులకు సేవ చేశాను, కానీ నా సేవకు అక్కడ గుర్తింపు లేదు. అందుకోసమని బహుజన జెండా ఎత్తుకొని ఈరోజు బహుజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, న్యాయం కోసం ఈరోజు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా బీఎస్పీ పార్టీ నాకు ఆహ్వానం పలికింది. ఆ ఆహ్వానం మేరకే నేను బీఎస్పీలో చేరి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండడం జరిగింది. తమరు గత కొద్ది రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు తమరు వెళ్ళినప్పుడు ప్రజల నుండి తమరికి ఎలాంటి ఒక ఆదరణ లభించింది? నేను దాదాపు డిసెంబర్ 8 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి నేను ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రజల మధ్యకు వెళ్ళడం జరిగింది. దాదాపు 7 నియోజకవర్గాలు నేను కలియ తిరగడం జరిగింది. సో అక్కడికి వెళ్తున్న క్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఒక స్పందన, ఇన్నేళ్ల చరిత్రలో ఒక ఎంపీ అభ్యర్థి స్వయంగా గడప గడపకు వచ్చి ప్రచారం చేయడం, పరిచయం చేసుకోవడం, నేను ఇది చేస్తా మీకోసం అని చెప్పడం, డైరెక్ట్గా ఒక ఎంపీ అభ్యర్థి రావడం అనేది ఇదే ప్రథమం. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి పనిచేసే వాళ్లకు మేము అవకాశం ఇస్తాం. లాస్ట్ టైం చేసినటువంటి పస్నూరు దయాకర్ అనే వ్యక్తి 10 ఏళ్ళు పరిపాలించినా కూడా ఏ రోజు ప్రజల మధ్యకు రాలేదు. కానీ మిమ్మల్ని చూస్తే ఒక మహిళగా 1,50,000 ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని కూడా ఈరోజు ఇంత ధైర్యంతో, ఇంత మనోధైర్యంతో మీరు ప్రజల మధ్యకు వచ్చి ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ వల్ల మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు మనకు మద్దతు తెలియజేయడం జరిగింది. అది నాకు చాలా సంతోషించదగిన విషయం. త్వరలోనే ఫలితాలు కూడా రాబోతున్నాయి మన యొక్క పార్లమెంట్. ఈ ఫలితాలలో ఒక బీఎస్పీ అభ్యర్థిగా తమరు పోటీ చేశారు. తమరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందనే దృఢ విశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రజలు చైతన్యులయ్యారు. ఆ చైతన్యం ఎలా ఉంది అంటే, రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే ఎలక్షన్ల ముందు ఏ విధంగా ఉంటున్నారు, ఎలక్షన్ల తర్వాత ఏ విధంగా ఉంటున్నారనే వారికి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక టీచర్, ఒక చదువుకున్న వ్యక్తి, పార్లమెంటులో మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి, ఒక క్లీన్ అండ్ క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక టీచర్. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారనే నమ్మకం నాకుంది. నాకు వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించేదిగా ఉంటుందనేది నా దృఢ విశ్వాసం. తమరు ఎప్పుడైతే ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కొంత క్యాడర్ తమతో చర్చలు జరిపి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీలో చేరడానికి సిద్ధంగా, అంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క తీర్థం పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ మంచి మంచి క్యాడర్ వ్యక్తులు తమతోటి గుసగుసలుతో వస్తున్నారని మాకు సమాచారం ఉంది. దీనిపైన మీ యొక్క వివరణ ఏమిటి? మీరన్న దాంట్లో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే చాలామంది సన్నిహితులు, నా వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు తప్పకుండా భవిష్యత్తులో బహుజన వాదానికి మొగ్గు చూపుతున్నారు. ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలలో కూడా ఒక నిజాయితీ పరులకు అవకాశం లేదు. సో కాబట్టి కల్పనా మేడం దారిలో, కల్పనా మేడం బాటలో గనక నడిస్తే ఖచ్చితంగా రేపు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది మిత్రులు ఇప్పటికే టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ కార్యాచరణను తప్పకుండా మీకు తెలియజేస్తాను. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలారో, అంటే విడిపోయారో, మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. మీరు అలాంటి పార్టీల నుండి ఎందుకు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీని ఎంచుకున్నారు? అన్న, ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే ఈ 3 పార్టీలు కూడా రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంలాగా చూస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఒక సేవ, రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యత. కానీ ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే భూ కబ్జాకోరులు ఉన్నారో వారికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తున్నాయి ఈ 3 పార్టీలు. కాబట్టి నాలాంటి నిజాయితీ పరులు ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో మనుగడ అనేది కష్టం. ఎందుకంటే నా భావజాలం వేరు, నా వ్యక్తిత్వం వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ వేదిక సాక్షిగా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజకీయం అంటే ఒక బాధ్యతగా తీసుకోవాలి. కానీ జెండాలు, ఎజెండాలు అనేటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మనకి ఎవరు న్యాయం చేస్తారు అంటే ఈ 3 ప్రథమ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా డబ్బుకు, స్వార్థానికి విలువ ఇచ్చేటివి. కాబట్టి నేను వాటిని ఎంచుకోదలుచుకోలేదు. మేడం, మీకు ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి ఇన్ని పార్టీలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మేము ప్రజాసేవ చేస్తాము, మా పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేద వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రతి పార్టీలు ఇవే తెలియజేస్తున్నాయి. కానీ మీ యొక్క అనుభవం ప్రకారం మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేశారు, రాజకీయ అనుభవం ఉంది, మరియు ఎడ్యుకేషన్ మంచి యొక్క స్టడీ పర్సన్గా మీరు ఆలోచించేది. వాస్తవానికి నిరుపేద వర్గాలకు న్యాయం జరగాలంటే మీ యొక్క ఆలోచన ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నారు? నిరుపేదలకు న్యాయం జరగాలి అని అనుకుంటే అది నిర్ణయించాల్సింది ప్రజలే. ఫస్ట్ మారాల్సింది ప్రజలు, పార్టీలు కాదు. ప్రజలు గనక సరైన నిర్ణయం తీసుకుంటే సరైన నాయకత్వం వస్తుంది. నిరుపేదలకు న్యాయం జరగాలి అని అనుకుంటే అది నిర్ణయించాల్సింది ప్రజలే. ఫస్ట్ మారాల్సింది ప్రజలు, పార్టీలు కాదు. ప్రజలు గనక సరైన నిర్ణయం తీసుకుంటే సరైన నాయకత్వం వస్తుంది. మన చేతిలో ఉన్న ఆయుధాన్ని మనం నిర్వీర్యం చేసుకొని మనకు న్యాయం చేసే వాళ్లకు ఓటు వేయకుండా
ఎవరు 200 ఇస్తే వాళ్ళకి ఓటు వేసినంత కాలం మనకు న్యాయం జరగదు. ఫస్ట్ మారాల్సింది ప్రజలు గనక మారితే ఈ వ్యవస్థ మారుతుంది. ఇవాళ 200 ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని నిర్ణయించుకున్నంత కాలం ఏ పార్టీలు కూడా మనకు న్యాయం చేయవు. ఎందుకంటే ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి వాటిని ఏదో ఒక రూపంలో మన నుంచే వసూలు చేస్తాడు. అటువంటప్పుడు మనకు న్యాయం ఎలా జరుగుతుంది? అది ప్రజలు ఫస్ట్ మారాలి, ప్రజలు చైతన్యం కావాలి. అది మారినప్పుడు మాత్రమే పార్టీల ద్వారా మనకు న్యాయం జరుగుతుందనే విషయం నేను చెప్పగలను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. త్వరలోనే జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు ఎవరికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉంది? ఈ రాబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో నేనైతే అశోక్ సార్ లాంటి వ్యక్తులని మద్దతు తెలియజేస్తాను. నాకు సంబంధించిన నా స్టూడెంట్స్ కానీ, నా అనుచరులు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా మిత్రులు కానీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అశోక్ సార్ లాంటి వ్యక్తులను మద్దతు తెలియజేయండి, ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా ఏ రోజు కూడా మన గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేయలేదు. సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదు, ఉద్యోగ నియామక ప్రక్రియ జరపలేదు, అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ. కాబట్టి మళ్ళీ మీరు నమ్మి ఈ కాంగ్రెస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ ఒక్క పట్టభద్రుడు ఓటేసినా మన జీవితాలను మనం నాశనం చేసుకున్నట్టే. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ 3 కూడా మన బతుకులను ఎప్పుడు కూడా బాగు చేయలేదు. ఇన్నేళ్ల నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాం, కష్టాలు పడుతూనే ఉన్నాం. మళ్ళీ మీరు గనక ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కి ఓటేస్తే మీ భవిష్యత్తును మీరే అగాధంలోకి నెట్టేసుకున్నట్టు. దయచేసి ఒక్కసారి అశోక్ సార్ లాంటి నిస్వార్థం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక టీచర్కి మీరు ఓటేయండి. అది మాత్రం నేను సవినయంగా మీ అందరినీ కూడా ప్రాధేయపడుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. ఆలోచన చేయండి మిత్రురాల. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్కి తమరు ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? వాస్తవానికి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వారికి ఎందుకు మీరు సపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నారు? అన్న, ఇందాకే చెప్పాను కదన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక నియంత. ఆయన ఏ రోజు కూడా విద్యార్థులకి సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అది కాదనే కదా నిరుద్యోగులంతా కూడా కలిసి కంకణం కట్టుకొని మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఈరోజు 400 ఉండాల్సినటువంటి టెట్ ఫీజును ఏకంగా 2000కు పెంచిండు. అంటే 3 రెట్లు ఎక్కువ పెంచిండు. అంటే నిరుద్యోగుల మీద ఎంత భారాన్ని మోపిండు రేవంత్ రెడ్డి. అంటే ఈరోజు బీఆర్ఎస్ఏ నష్టం చేసింది అంటే కాంగ్రెస్ ఇంకా నష్టం చేసింది. ఎట్ ద సేమ్ టైం ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి అటువంటి అన్నీ కూడా చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ 3 పక్కన పెట్టండి. ఒక్కసారి మన విద్యావేత్త, మీ అందరికీ రోజు పాఠాలు చెప్పే అశోక్ సార్ లాంటి వ్యక్తులు ఈరోజు మీ పట్ల ఎంతో శ్రద్ధతో వారు నిరాహార దీక్షలు చేసి మరీ మీకోసం పోరాటం చేస్తున్నారు. మన పిల్లలకి ఏం కావాలి, గురుకుల పిల్లలకి ఏం కావాలి, మిగతా అన్ని స్టూడెంట్స్కి ఏం కావాలని అవగాహన ఉన్న వ్యక్తులను ఒక్కసారి మీరు గెలిపించండి. అప్పుడు కానీ ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పినట్టు ఒక మార్పు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా డబ్బులకు లొంగకండి. ఈరోజు డబ్బులకు లొంగితేనే మన వ్యవస్థ ఇలా నాశనం అవుతుంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, మన రాతలను మనమే మార్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అశోక్ సార్ లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టాలి కూడా. అప్పుడే మనకు ఒక మార్పు అనేది వస్తుంది. త్వరలో వెలువడనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి మంచి ఫలితాలు పొంది తమరు అనుకున్న స్థాయికి చేరుకోవాలని మా యొక్క ఏవీ న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే పేదల పార్టీ, బహుజనుల పార్టీ,
ఖచ్చితంగా పేద ప్రజల మనుగడ కోసం, పేద ప్రజల చదువు కోసం, పేద విద్యార్థుల కోసమే పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది. చరిత్రను తిరగరాసే రిజల్ట్స్ వస్తాయన్న నమ్మకం, దృఢ విశ్వాసం నాకుందన్న. తప్పకుండా దానికోసం నేను ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.